ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న ప్రధాని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 4:15 విశాఖ చేరుకున్న ఆయన సిరిపురం కూడల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు తిరిగి భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ప్రధాని మోదీ విశాఖ వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే సభకు 1,70,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి నారా లోకేష్ ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం జిల్లా పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించి ప్రధాని సభకు జన సమీకరణపై చర్చిస్తారు. మరోవైపు ప్రధాని పర్యటన కోసం ఇప్పటికే 3 మంత్రులతో కమిటీ వేయడంతో ఆ మంత్రులు జిల్లా అధికారులతో ఇప్పటికే భేటీ అయ్యారు. సభకు విశాఖ నుంచి 1,20,000 మంది, 4 గ్రామీణ మండలాల నుంచి 10,000 మంది, అనకాపల్లి జిల్లా నుంచి 40,000 మందిని సమీకరించేందుకు నిర్ణయించారు. సభకు వచ్చే వారికి రవాణా, భోజన సదుపాయం కల్పించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 22 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. పటిష్ట బందోబస్తుకు చర్యలు తీసుకుంటున్నారు.